Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి రావడం జరిగింది. ఇంకా రివ్యూ గురించి డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ లో మనకి చూపించినట్టే అర్జున్ వైజయంతి కొడుకు. అండ్ అర్జున్ ఇలా క్రిమినల్ గా ఎందుకు మారతాడు, అసలు అర్జున్ క్రిమినల్ గా మారడానికి రీజన్ ఏంటి అనేది హోల్ సమరీ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అవుట్ డేటెడ్, కంప్లీట్లీ అవుట్డేటెడ్ స్టఫ్. ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటుంది మూవీ, కానీ డైరెక్టర్ ప్రదీప్ టేకింగ్ బాగుండడం వల్ల పర్లేదు, సీట్ లో కూర్చుందామనే ఫీల్ ఇస్తారు. కానీ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మామా, అవుట్ డేటెడ్ స్టోరీకి అవుట్ డేటెడ్ టేకింగ్ అండ్ ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ తో పూర్తిగా లెట్ డౌన్ చేస్తారు మనల్ని. మీకు అర్థం కాలేదా? స్టాక్ మార్కెట్ సడన్ గా టాప్ లెవెల్ నుంచి క్రాష్ అయితే మన గుండె ఎలా పట్టుకుంటాం అలా అన్నమాట. అలా టప్మని సెకండ్ హాఫ్ మొత్తం క్రాష్ అవుతుంది స్టార్టింగ్ లోనే. కొంతమంది మెయిన్ యాక్టర్స్ కి ప్రాపర్ డబ్బింగ్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ నాకు సెకండ్ హాఫ్ చూడగానే ఫస్ట్ ఒక థాట్ వచ్చింది. అదేంటంటే సెకండ్ హాఫ్ విన్నాక స్క్రిప్ట్ నరేషన్ లో కళ్యాణ్ రామ్ గారు ఏ నమ్మకంతో ఈ మూవీకి సైన్ చేశారు. అండ్ సెకండ్ అవుట్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న స్పీచ్. మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు అన్న. అసలు ఎందుకు ఎన్టీఆర్ అన్న ఈ మూవీని అంత బ్యాకప్ చేశాడు? ఈ రెండు డౌట్స్ నాకు పర్సనల్ గా క్లారిఫై అవ్వడం అంటే కష్టం లేండి, అది వేరే విషయం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ గా చూసుకుంటే కళ్యాణ్ రామ్ గారి మేక్ ఓవర్ బాగుంది, కానీ కంటెంటే బాలేదు. అండ్ విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ ఒక్క నిమిషం, నాకు మూవీ చూస్తున్నప్పుడు స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ టైంలో విజయశాంతి గారు ఒక మాట చెప్పారు. ఫస్ట్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు, మళ్ళీ చేంజెస్ తీసుకొని రండి అని చెప్పారంట. సెకండ్ టైం చేంజెస్ విన్నాక ఓకే చెప్పాను మూవీకి అని చెప్పారు. నేను మూవీ చూసాక ఆ చేంజెస్ దేని గురించి అబ్బా అని అనుకున్నా. ఇంకా మూవీలో రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అంటే అంతా ఓవర్ ద టాపే. 1 రూపీ పర్ఫార్మెన్స్ కి 100 రూపీస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ కదా, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఇంకా డైరెక్టర్ ప్రదీప్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ తెలుగు సినిమాల్లో ఎన్ని సినిమాల్లో చూడలేదు సార్ మనం. ఈ రోజుల్లో వస్తున్న తెలుగు సినిమా కాంటెంట్ లో మీరింత అవుట్డేటెడ్ స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుందని మీరు నమ్మారో నాకైతే అర్థం కాలేదు సార్. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే నా వరకు క్లైమాక్స్ లో ఒక థాట్ ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు గెస్ చేసేస్తాంలేండి, అది వేరే విషయం. ఇంకా ఇది తప్ప నాకు ఏది పెద్దగా పాజిటివ్ గా చూడడానికి కనీసం అనిపించలేదు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ డైరెక్షన్, కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా అసలు బాగాలేదు, విఎఫ్ఎక్స్ వర్క్స్ అండ్ సాంగ్స్. ఇంకా ఫైనలీ న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ వస్తే ఇట్స్ అ రెడ్ సిగ్నల్. నా వరకు మూవీ కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఎన్నో తెలుగు సినిమాల్లో ఇలాంటి స్టోరీలు కానీ నరేషన్స్ కానీ చాలానే విన్నాం. మరి మీరు మూవీ చూడాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఇదమ్మా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ. ఇంతకీ మీరు మూవీ చూసారా? మరి మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.